లోక్సభ స్పీకర్ ఛాన్స్ ఎవరికి? దివంగత నేత బాలయోగి తర్వాత స్పీకర్ అయ్యే భాగ్యం మళ్లీ తెలుగు వారికి దక్కుతుందా? ఒకవేళ స్పీకర్ యోగం తెలుగు నేతలకు వస్తే ఆ పదవిని అలంకరించబోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారా లేక తెలుగు ఎంపీల్లో వేరొకరికి అవకాశం కల్పిస్తారా? బాలయోగి కుమారుడు హరీష్ కి స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారంలో నిజం ఎంత? 48 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడానికి కారణమైన డిప్యూటీ స్పీకర్ పదవిని అధికార ఎన్డీఏకి చెందిన ఎంపీనే చేపట్టనున్నారు. మరి ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా టీడీపీకి ఈ పదవి దక్కుతుందని చెబుతున్నారు. దీంతో టీడీపీ నుంచి ఈ పదవి దక్కేదెవరికి? చంద్రబాబు ఎవరి పేరు వైపు మొగ్గు చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేందుకు సమ్మతించలేదు. దీంతో ఎన్డీఏ ప్రతిపాదించిన స్పీకర్ కు పోటీగా ప్రతిపక్షం తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. వాయిస్ ఓటింగ్ తో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా విపక్షాలు పోటీ పడితే మళ్లీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 2014లో మొదటిసారి మోడీ సర్కార్ అధికారం చేపట్టగా లోక్సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్, అన్నాడీఎంకేకి చెందిన తంబి దొరై ఉప సభాపతిగా ఉన్నారు. 2019లో రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా ఉంచారు. ఈసారి ఎన్డీఏలోని ఓ పార్టీకి ఆ పదవి కేటాయించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తరువాతి సంఖ్యాపరంగా చంద్రబాబు, నితీష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి 2 మంత్రి పదవులే ఇవ్వటంతో మిత్రపక్షంగా డిప్యూటీ స్పీకర్ ఇస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే చంద్రబాబు తమకు పదవుల కంటే తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి మద్దతు, ఆర్థికంగా తోడ్పాటు కావాలని కోరుతున్నారు. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కితే ఎవరికిస్తారనేది చర్చ మొదలైంది. తాజాగా ఈ పేరు కోసం గతంలో టీడీపీ నుంచి ఎన్డీఏ హయాంలో వాజ్పేయి ప్రధానిగా ఉండగా స్పీకర్ గా వ్యవహరించిన బాలయోగి కుమారుడు హరీష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హరీష్ అమలాపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే గోదావరి జిల్లాల నుంచి ఎస్సీ వర్గానికి చెందిన యువ ఎంపీ హరీష్ కు డిప్యూటీ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన ప్రధాని మోదీ, చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ నేతల సమాచారం.